ఖమ్మంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసన్ ఆత్మహత్యయత్నం చేశారు. పోలీసుల వేధింపులు, యూనియన్ నేతల వేధింపులే సూసైడ్ అటెంప్ట్ కు కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. మరో అక్రమ కేసు పెడుతున్నారని తెలిసి నిద్రమాత్రలు మింగాడని చెబుతున్నారు. అఫ్జల్ హసన్ గారు అనే పేషెంట్ నిన్న రాత్రి 12కి మా హాస్పిటల్కి రావడం జరిగింది. తను వచ్చినప్పుడు టోటల్లీ అన్కాన్షియస్, ఆయాసం బాగా ఉండే, శ్వాస పీల్చుకోవటం చాలా కష్టంగా ఉండే. అయితే వాంతి చేసుకోవటం వల్ల కూడా, బయట వాంతి చేసుకోవటం వల్ల కూడా కొంచెం ఆస్పిరేషన్ అయింది. సో మేము తనిఖీ చేసిన దాని డీటెయిల్స్లో అయితే తను బెంజోడైజెపిన్స్ అనే టాబ్లెట్స్ కొంచెం మోతాదులోనే తీసుకున్నట్టు తెలిసింది. దాంతోపాటు బీపీకి సంబంధించిన టాబ్లెట్స్ ఒక 20 టాబ్లెట్స్ వేసుకున్నట్టు తెలిసింది. సో రాగానే మేము స్టమక్ వాష్ చేశాము, అన్ని అవసరం ఉన్న జాగ్రత్తలు ట్రీట్మెంట్స్ చేశాము. సో ఈ బెంజోడైజెపిన్స్కి సంబంధించిన వెలుగుడు ఇంజెక్షన్ కూడా స్టార్ట్ చేశాము. వచ్చినప్పటికీ ఇప్పటికైతే తన ఆరోగ్య పరిస్థితి కొంచెం నిలకడగా ఉంది. బట్ ఇట్లాంటి పేషెంట్స్ ఏంటంటే టాబ్లెట్స్ మోతాదు ఎక్కువ ఉండటం వల్ల ఒక 2-3 రోజులు పట్టవచ్చు ఆ ఎఫెక్ట్, టాబ్లెట్స్ ఎఫెక్ట్ పోవటానికి, ఈ రోజు మందు ప్రభావం చూపించడానికి, ఉన్న కండిషన్ కంట్రోల్ కావడానికి ఇంకో 2-3 రోజులు పట్టవచ్చు. మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఖదీర్, టీఎన్జీఓ నేత ఆత్మహత్య యత్నానికి కారణాలేంటి? అపర్ణ, షేక్ అఫ్జల్ హసన్ అనే వ్యక్తి గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో అతను సేవలు అందిస్తా ఉన్నాడు. అయితే సుదీర్ఘకాలంగా అనేక మంది అగ్రనేతలతో కూడా అతనికి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే గత ఏడాది కాలం నుంచి అతను టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతా ఉన్న పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే అతను చాలా హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి టీఎన్జీఓ అధ్యక్షుడు కొనసాగుతా ఉన్నాడు. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా అగ్రనాయకుడిగా ఎదిగేందుకు ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడు. అయితే అతను ఈ మధ్య కాలంలో ఒక 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భూమికి సంబంధించిన అంశంలో అక్రమంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించడం కోసం ఇతను సహకరించాడని చెప్పేసి పరోక్షంగా ఒక కన్ఫెంట్ రిపోర్ట్ ని తీసుకొని ఇతన్ని రిమాండ్ చేయడం జరిగింది. అయితే ముందస్తు బెయిల్ తీసుకొని ఖమ్మం పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత దాదాపు ఒక 2 కేసులకు మాత్రమే నీకు బెయిల్ ఉంది, మిగతా కేసులకు బెయిల్ లేదని చెప్పేసి ఆ రోజు పోలీసులు చెప్పి అతనికి అన్ఎక్స్పెక్టెడ్ గా, అంటే ఒక ఉగ్రవాదిని, ఒక తీవ్రవాదిని కనుక అరెస్ట్ చేసినట్లు ఏ విధంగా అయితే చేస్తారు ఆ విధంగా అతన్ని ఒక అడ్వకేట్లు ఉన్న క్రమంలోనే ఆధార్ కార్డు కావాలని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ గా అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ నుంచి అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. రిమాండ్ అయిన తర్వాత బెయిల్ పిటిషన్ తర్వాత కూడా ఖచ్చితంగా ఇతన్ని విచారించడం కోసం పోలీస్ కస్టడీకి కావాలని చెప్పేసి పోలీసులు వారం రోజుల పాటు కోరటం జరిగింది. అయితే గౌరవ కోర్టు అతనికి 2 రోజులు మాత్రమే పోలీస్ కస్టడీ ఇవ్వాలి అని చెప్పేసి సూచన చేయడం జరిగింది. అయితే 2 రోజులు పోలీస్ కస్టడీలో కూడా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ రిమాండ్ అవ్వడం జరిగింది. అయితే మొన్న ఈ మధ్యనే 2-3 రోజుల క్రితం అతను జైలు నుంచి విడుదల కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇతన్ని కక్షపూరితంగా ఇతను జిల్లా అధ్యక్ష పదవికి ఎసరు పెట్టాలి, ఇతన్ని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చెప్పేసి కొంతమంది కుట్రపూరితంగా వ్యూహంగా కొంతమంది అధికారులతో కలిసి ఇలాంటి కుట్ర చేస్తున్నారని చెప్పేసి అతను ఆరోపిస్తా ఉన్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇతను ఇక్కడ ఆధిపత్య పోరు అనేది ఎక్కువ కొనసాగిందని చెప్పాలి. అయితే ఇంతకంటే ఎక్కువగా అక్రమాలు, ఇంతకంటే ఎక్కువగా అంటే రికార్డెడ్ గా అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు స్టేట్లో ఉన్నారు. కానీ తాను మాత్రమే ఈ రోజు నలిగిపోతున్నాను, అనేక వివక్షకు గురవుతున్నాను, సుదీర్ఘకాలంగా తనను వెంబడిస్తున్నారు, ఒక వర్గం తనను టార్గెట్ చేస్తుందని చెప్పేసి అతను ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఒక చిన్న స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి స్థాయికి ఎదిగిన ఒక నాయకుడిగా కన్నీటి పర్యంతమై గత 3 రోజులు ఒకటే బిడ్డ ఉంది అని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నాడు. అయితే పెళ్లి కేసు ఒకవేళ మంచి కావాలి ఆందోళన నేను దోచుకోలేదు అని చెప్పేసి తను పదే చెప్పుకుంటున్న పరిస్థితి. కానీ కొంతమంది కావాలని చెప్పేసి అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అతను చెప్తున్న పరిస్థితి. అయితే మనోవేదనకు గురై తనకు ఆ పీడీ యాక్ట్ కేసుల్లో ఇరికించాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నట్టుగా అతను ఆరోపిస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో అనేక కేసులలో అతన్ని ఇరికించి పీడీ యాక్ట్ పెట్టి అతన్ని యూనియన్ నుంచి, అదేవిధంగా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి కొంతమంది భావిస్తున్నట్టుగా అతను ఆరోపించారు. అయితే దాంట్లో భాగంగానే రాత్రి 10 పిల్స్ పైగా వేసుకోవడంతో అతని పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అపర్ణ. రైట్ ఖదీర్.